హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు విరించెస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 47. సరే అమ్మా, మేము బయలుదేరుతాం అని చెప్పి ఇంటి నుండి కారులో రాజమండ్రి స్టార్ట్ అయ్యారు ఆకాష్, మేఘన. మేఘన ఆకాష్తో, ఏమైంది ఆకాష్, ఇప్పటికప్పుడు సడన్గా రాజమండ్రి వెళ్దాము అని హడావిడి పెట్టేశావు, అసలు ఏం జరిగింది, నిజం చెప్పు అని అడిగింది. వీళ్ళు ఆకాష్ మేఘనతో, మనోహర్తో సంధ్య ఇద్దరు ఈ 2 days మన అందరితో కలిసి రాజమండ్రిలో ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారట అని అన్నాడు. మరి అత్తయ్యతో ఎందుకు ప్రాజెక్ట్ అని అబద్ధం చెప్పావు? నువ్వు చెప్తున్న దానికి దీనికి నాకేమీ మ్యాచ్ అవ్వట్లేదు అని అడిగింది మేఘన. అదా, ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఎంజాయ్ చేస్తామంటే అమ్మ పంపుతుందా, నువ్వే చెప్పు. అందుకే అమ్మ పంపుతుందో లేదో అదే డౌట్ వచ్చి అలా చెప్పాను అని అన్నాడు ఆకాష్. ఎందుకు ఆకాష్ అబద్ధం చెప్తున్నావు? నాకు నువ్వు చెప్పేదేమీ కరెక్ట్ అనిపించట్లేదు, నిజం చెప్పు, నేనేమి టెన్షన్ పెట్టుకోను, నువ్వే నా ధైర్యం అండ్ నా నమ్మకం అని అంది మేఘన. ఆకాష్ చిన్నగా నవ్వి, అమ్మా నువ్వు చెప్పకపోతే ఊరుకుంటావా, నాకు తెలుసు కదా నీ గొడవ, సరే ఇప్పుడు చెప్తాను అని అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. సంజయ్ గురించి మను చెప్పినది మొత్తం అంతా కూడా మేఘనకి చెప్పాడు. అదే సంజయ్ ఇలా వైజాగ్లో ఉన్నాడు అని. ఆకాష్, అవునా, అయితే మరి పృథ్వీ రావట్లేదా అని అడిగింది మేఘన. ఒక 2 days అంతే, వచ్చేస్తాడు, ఈలోపు మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు అక్కడ, ఎలాగో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి తను కూడా వచ్చేస్తాడు అని చెప్పాడు ఆకాష్. ఓహో, మనోహర్, సంధ్య, శశి, అభి, శ్రీకర్, శ్రీలేఖ ఇటు ఈ 3 జంటలు కూడా ఇక్కడ ఇంటి దగ్గర రాజమండ్రి బయలుదేరారు. అటు ఆకాష్ వాళ్ళు కూడా. పృథ్వీ వాళ్ళు రావట్లేదు ఏంటి అని అడిగింది సంధ్య. అదే ప్రాజెక్ట్ వర్క్కి ఇంకా 2 days ఉందని పృథ్వీ అరకు ప్లాన్ వేసుకున్నాడట, వర్షతో చెప్పాడంట, వర్ష చెప్పింది అని అన్నాడు మనోహర్. ఓహో అవునా అని అంది సంధ్య. అలా మాట్లాడుకుంటూ అందరూ రాజమండ్రి చేరుకున్నారు. సంధ్య వాళ్ళ ఇంటికి 2 కొత్త జంటలతో పాటు శ్రీలేఖ కూడా వెళ్ళింది. అభి, శశి, మ్యాగీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 2 కొత్త జంటలకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు సంధ్య తల్లిదండ్రులు. సంధ్య మనోహర్తో చనువుగా మాట్లాడుతూ లోపలికి రావడం సంధ్య వాళ్ళ అమ్మా నాన్నకి ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించింది. సంధ్య మనోహర్కి ఒక గది, జిత్తు, వర్షినికి ఒక గది ఇచ్చారు అక్కడ సంధ్య వాళ్ళ పేరెంట్స్. మనోహర్ ఎప్పటిలానే చాపాదిండు వేసుకుని కింద పడుకున్నాడు. ఏసీ పని చేయకపోవడం వలన సంధ్య విండోస్ ఓపెన్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకుని అలా మంచానికి జారపడింది. శ్రీకర్తో ఫోన్ మాట్లాడుతూ సంధ్య వాళ్ళ బెడ్రూమ్ ఉన్న సందువైపుకి అనుకోకుండా అలా ఫోన్ మాట్లాడుతూ వచ్చి సడన్గా లేక తల తిప్పి చూసేసరికి సంధ్య ఒక్కతే మంచం మీద సాంగ్స్ వింటూ కనిపించింది. లేఖకి ఇదేంటి, సంధ్య ఒకటే ఉంది, మరి మనోహరేడి అని చూస్తే ఈలోపు మను కింద పడుకుని ఉన్నాడు. ఇది మనోహర్తో లైఫ్ షేర్ చేసుకుంటాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, అది ఇది అని ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్పింది. తీరా చూస్తే ఇదేమో రాణిలా మంచం మీద పడుకుంది. పాపం మనోహర్ ఏమో కింద పడుకున్నాడు. ఇంకెప్పుడు ఇది మనోహర్తో క్లోజ్గా ట్రావెల్ అయ్యేది, తనను అర్థం చేసుకునేది. నాకు అసలు ఇది కలవదు, ఇది మనుతో కలవదు, నా బొంద, దీనికి ఎంత చెప్పి నా గంగలో పోసిన పన్నీర్ టైపే, వృధా అని అనుకుని ఐడియా అని చిన్నగా చిటిక వేసుకుంటూ వర్షినికి ఫోన్ చేసింది. ఈలోపు జితేంద్ర కౌగిలిలో బందీ అయిన వర్షిని ఫోన్ రింగ్ అవుతుంటే
జితేంద్ర ఒకసారి వదులు అంటే జితేంద్ర వినలేదు. జితేంద్ర కౌగిలి విడిపించుకుని ఫోన్ అందుకోవడానికి ప్రయత్నించగా జితేంద్ర వర్షిణి ఫోన్ అందుకోవడానికి వీలు లేకుండా వర్షిణి చేతులు తన చేతులతో పెనవేశాడు. ఫోన్ చూడనివ్వు సాగర్, ఎవరో ఏంటో, ఏం ఎమర్జెన్సీ ఏంటో చూడనివ్వు అని అంది వర్షిణి. వైజాగ్లో ఉన్నప్పుడు ఏం చెప్పావు నువ్వు? చెప్పు. నాతో నీ టైం పూర్తిగా ఇక్కడికి వచ్చాక నాదే అన్నావా లేదా? సో మరేంటి? సో అందుకే డోంట్ వేస్ట్ మై టైం బంగారం అని చెబుతూనే వర్షిణికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వర్షిణి పెదాలను తన పెదాలతో బంధించాడు సాగర్. ఎంతసేపు రింగ్ అవుతున్న ఫోన్ తీయదేమిటి అని పాపం లేక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఒక పని చేద్దాం అని ఒక ఐడియా తట్టింది లేఖకి. సరే అక్క దగ్గరికే వెళ్దాం అని అనుకుని వర్షిణి వాళ్ళ రూమ్ డోర్ స్లోగా కొట్టింది. సాగర్ ఎవరో డోర్ కొడుతున్నారు అని అంది వర్షిణి. కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారులే అని అన్నాడు జితేంద్ర. లేక వర్షిణికి ఫోన్ చేస్తూ కంటిన్యూగా డోర్ కొడుతూ ఉంది. సాగర్ వదులు సాగర్, ఫోన్ కూడా రింగ్ అవుతుంది, అసలు ఏంటి నువ్వు, ఎంత ఎమర్జెన్సీనో ఏంటో అని ఇంకా సాగర్ పైన విసుక్కుని వర్షిణి సాగర్ని విడిపించుకుని ఫోన్ చూసేసరికి లేక. సాగర్ చూడు, లేక ఫోన్ చేస్తుంది, నువ్వేమో నన్ను తీయనివ్వలేదు, అయినా ఏ టైంలో లేక ఫోన్ చేస్తుందేటి అని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది లేక అని అడిగింది. అక్క, వర్షిణి అక్క, ఒకసారి అర్జెంటుగా రూమ్ డోర్ తీయవా అక్క ప్లీజ్, నువ్వు డోర్ తీయగానే చెప్తానక్క అని అంది లేక. సాగర్ లేచి వెళ్ళి రూమ్ డోర్ సాగర్ని గెంటేసి వర్షిణి అక్క అంటూ ఫాస్ట్గా వర్షిణి దగ్గరికి వెళ్ళిపోయింది లేక. ఏంటి లేక, ఏంటి అర్జెంట్ అంటే, అక్క అక్క ప్లీజ్ 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 ఏమనుకోక, అర్జెంట్గా నాకు ప్లెయిన్ వైట్ శారీ కావాలి ప్లీజే, నువ్వు ప్లీజ్ అక్క ప్లీజ్ ఇవ్వక్క. అదే అక్క, నువ్వు మొన్న ఎంబ్రాయిడింగ్ కానీ పెయింటింగ్ కానీ వేయించుకుందామని మొన్న తీసావు గుర్తుందా, అప్పుడు నాకు చూపించావు కదా, దీని మీద ఎంబ్రాయిడింగ్ కానీ పెయింటింగ్ కానీ వేయించుకుందామని మొన్న తీసుకున్నావు కదా, అది ప్లీజ్ అక్క కావాలక్క ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది లేక. వర్షినికి సాగర్కి ఏమీ అర్థం కాలేదు. ఇద్దరు ఒకరిని ఒకరు ఒకసారి చూసుకుని వెంటనే లేక వైపు తిరిగి ఎందుకు అంత ఎమర్జెన్సీ అని ఒకేసారి అడిగారు జితేంద్ర వర్షిని లేఖని. లేక తనేం చేయాలి అనుకుందో మొత్తం చెప్పింది వాళ్ళకి. సాగర్ వర్షిని ఓహో అదా సంగతి అని ఇద్దరు నవ్వగా వర్షిని తన బ్యాగ్లో నుండి చీరను తీసి లేఖకి ఇచ్చింది. లేక ఆ చీరని తీసుకుని థ్యాంక్స్ అక్క, అలాగే ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు సారీయే, ఏమనుకోకండి అని తర్రుమని అక్కడి నుంచి వర్షినికి మాత్రమే వినిపించేలా చెప్పి తర్రుమని వెళ్ళిపోయిందనమాట తన రూమ్లోకి. వెంటనే లేక తనకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి ఆ చీరని సింగిల్ స్టెప్ వేసి కట్టుకొని తన దగ్గరున్న మేకప్ కిట్ తీసి కిట్లో ఉన్న ఫౌండేషన్, క్రీము, పౌడర్తో తన ఫేస్కి తనకి ఎలా పడితే అలాగా ఒక దెయ్యంలా మేకప్ వేసుకొని తన దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ నెయిల్స్కి బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుని హెయిర్ మొత్తం ఫ్రీగా వదిలేసి లిప్స్కి పర్పుల్ కలర్ లిప్స్టిక్ వేసి ఓకే ఇప్పుడు అంతా రెడీ అని ఒకసారి అసలు నేను ఎలా రెడీ అయ్యానో ఏంటో అని తనలో తాను ఒకసారి అనుకుని అద్దంలో చూసుకోగానే ఒక్కసారిగా తనే చూసి దడుచుకుని తుత్తు అని వెన్ను తట్టుకుని ఈ 2 days ఎంజాయ్ చేయడానికి టైం దొరికింది కదా అని తనతో పాటు తెచ్చుకున్న స్కేట్స్ని తీసుకుని సంధ్య వాళ్ళ రూమ్ విండో దగ్గరికి వెళ్ళింది. లేక వెళ్ళేటప్పటికీ సంధ్య కళ్ళు మూసుకుని మంచానికి ఆనుకుని అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంది. కొద్దిసేపటికి సరే నిద్ర వస్తుందని ఇంకా ఆ ఇయర్ ఫోన్స్ తీసేసింది. ఇదేంటి ఇది సాంగ్స్ వినట్లేదా, కొంప తీసి పడుకుని పోయిందా ఏంటి, ఇంత కష్టపడి రెడీ అయితే ఇదేంటి అప్పుడే పడుకుని పోతుందా, అబ్బా అంత లేదు నేను లేపేస్తాగా అని అనుకుంటూ అటు ఇటు చూడగా కొబ్బరిను చీపురు కట్ట కనిపిస్తే వెళ్ళి ఒక చీపురు పుల్ల తీసుకుని నెమ్మదిగా ఎవరికీ కనిపించకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి సంధ్య చెవులో పుల్లను దూర్చి అటు ఇటు తిప్పింది.
సంధ్యకి ఫస్ట్ ఏమీ అర్థం కాలే. నార్మల్గా చెవి దగ్గర ఇలా అనుకుని పడుకుంది. ఇది ఇలా లెగదని మళ్ళీ తిప్పింది. సంధ్య ఒకసారిగా కదులుతూ కళ్ళు తెరిచేసరికి లేక విండోకి పక్కనే తన ఫోన్లో డౌన్లోడ్ చేసి ఉంచిన గల్గల్మని స్పష్టంగా వినిపించే గజ్జెల సౌండ్ని ఆన్ చేసి తన చేతి గోర్లు తన మొహానికి ఎదురుగా పెట్టుకుని నవ్వుతూ తన చేతులని చూసుకుంటున్నట్టుగా విండో పక్కనే స్కేట్స్తో నెమ్మదిగా ఫస్ట్ స్లోగా ముందుకు కదులుతూ సంధ్య తనని గమనిస్తుందో లేదో అని ఓరకంట సంధ్యని చూస్తూనే సంధ్యని ఎలా అయినా భయపెట్టాలని స్కేట్స్తో స్లోగా విండో దగ్గరే కదులుతూ ఉంది. ఈలోపు సంధ్యకి తన చెవిలో ఎవరో ఏదో తిప్పినట్లుగా అనిపించి, ఏంటబ్బా ఇందాక అలా అనిపించింది అని లేచి కళ్ళు తెరిచేసరికి గజ్జల సౌండ్ వినిపించింది. అర్ధరాత్రి ఆ సౌండ్ వినగానే ఇంకా భయమేసిన ధైర్యం తెచ్చుకొని ఆ సౌండ్ వినిపిస్తున్న వైపు తల తిప్పి చూసేసరికి ఈ లోపల కిటికీ పక్కన గాలికి ఎగురుతున్న తెల్లని చీర కొంగు, నల్లని కురులు, పొడవాటి గోర్లు ఉన్న అలా తన చేతులు చూసుకుంటూ మురిసిపోతూ నడవకుండానే స్లోగా ముందుకి కదులుతూ కనిపిస్తున్న ఆకారాన్ని ఒక్కసారిగా చూసిన సంధ్యకి అసలు ఒక్క నిమిషం తనకి ఏమీ అర్థం కాలేదు. గుండె స్పీడ్గా కొట్టుకోవడం మొదలైంది. లోపల వెన్నులోంచి భయం రావడం, వణకడం స్టార్ట్ అయింది. భయపడుతూనే సంధ్య కళ్ళు నలుపుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆ ఆకారం వైపుగా చూసేసరికి సంధ్య తనని చూడటం గమనించిన లేక ఓకే, ప్లాన్ సక్సెస్ అయ్యి స్టేజ్కి వచ్చింది. నన్ను గమనిస్తుంది నా ఫ్రెండు, ఇప్పుడు దీన్ని ఆడుకుంటాను చూడు ఒక ఆట అని కిటికీకి కొంచెం దూరంగా ఉన్న తను సంధ్య చూస్తుంది అని అర్థమయ్యి తనని ఇంకొంచెం భయపెట్టాలని కిటికీకి సైడ్కి స్కేట్స్తో అటు ఇటు తిరుగుతుంది. ఒక్కసారిగా స్ట్రైట్గా కిటికీ వైపు తిరిగి స్కేట్స్ వేగం పెంచి సంధ్యకి దగ్గరగా వచ్చి ఇంకా సంధ్యని భయపెట్టడానికి దెయ్యం నవ్వినట్టుగా గట్టిగా నవ్వి సంధ్యాని చూస్తూ పళ్ళు కరికి మళ్ళీ నవ్వి తన చేతిని కిటికీ లోపలికి పోనిస్తున్నట్టుగా నెమ్మదిగా ముందుకు చాపేసరికి ఇంకా సంధ్యకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయం వేసి నోట్లో నుండి మాట బయటికి రాక అసలు పరుగున మంచం దిగి మనోహర్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని తన గుండెల మీద తలపెట్టుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అంటూ కళ్ళు మూసేసుకుంది. ఒక పక్క చూడాలి ఏంటి అని అనిపిస్తున్నా మళ్ళీ కళ్ళు మూసేసుకుంది. ఈలోపు సంధ్య తనని హత్తుకునేసరికి మనోహర్కి అమ్మో ఏంటి అని ఒక్కసారిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి సంధ్య తనను చుట్టేసి శ్రీ ఆంజనేయం అని కలవరిస్తూ ఉంది. కళ్ళు మూసుకుని ఉంది. ఏంటి ఈ టైంలో ఇలా కలవరిస్తుంది, అసలు ఏమైందబ్బా, ఎందుకు ఇలా పట్టుకుంది, అయినా ఇప్పుడు మళ్ళీ నేను పట్టుకుంటే నన్ను ఏమనుకుంటుందో ఏటో అని మనసులో అనుకున్నాడు మను. అయినా ఏదైనా పీడకల వచ్చిందేమో అని అనుకుని పాపం సంధ్యని లేపకుండా తన భుజం మీద చెయ్యి వేసి జోకుడుతూ ఉన్నాడు. చాలాసేపటికి ఎప్పటికో తనకి తెలియకుండా తానే పడుకుంది సంధ్య. కానీ మనోహర్ని మాత్రం వదలలేదు. లేక ఒక 5 నిమిషాలు అక్కడే ఉండి సక్సెస్, ఫైనల్గా సాధించావే లేక, నువ్వు గ్రేటే బాబు అని తనని తానే అప్రిషియేట్ చేసుకుని అమ్మయ్య ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే ఒక్కతే పడుకోదు అని తన రూమ్కి వెళ్ళిపోతుంటే డాబా మీద ఆరేసిన తెల్ల పంచి గాలికి ఎగురుతూ లేక కాళ్ళు ముందు పడటం, అదే టైంకి ఆ వీధి చుట్టుపక్కల ఉన్న కుక్కలు ఏడుస్తూ అరవడం ఒకేసారి జరగడంతో ఇక్కడ పాపం లేకకి మొత్తం ఒళ్ళు వణుకుపోయింది. వామ్మో ఇదేమిటి, నేనేదో దెయ్యం ప్లాన్ వేద్దామంటే కొంప తీసి నిజంగానే దెయ్యాలు వచ్చాయా ఏంటి, అయినా దెయ్యాలు ఉన్నాయా ఏంటి, ఈ తెల్ల చీరలో నన్ను చూసి ఆడపిశాచి అనుకుని ఏ మగ పిశాచైనా ఇటు వచ్చేస్తే అమ్మో నా పరిస్థితి ఏంటి బాబోయ్ అనుకుని ఇంకా వెనక్కి చూడకుండా ఒకే ఒక్క పరుగులో తన గది వైపు పరుగులు అందుకుని వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని తన అవతారం ఇంకోసారి అసలు ఎలాగుందో చూసుకుందామని అద్దం ముందు నిలబడడం.
కరెక్ట్గా తను నిలబడిన టైంకి కుక్కలు మళ్ళీ ఏడుస్తూ అరవడం ఒకేసారి జరిగాయి. ఇంకా లేకకి వెన్నులో వణుకు పుట్టేసింది. మళ్ళీ దడుచుకుని వెంటనే తన చీర మేకప్ అన్నీ తీసేసి స్కేట్స్ మొత్తం అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి ఇందాక అద్దంలో తనని తను చూసుకున్నప్పుడు రూపం గుర్తొచ్చి భయపడుతూ తనకే భయమేసి అమ్మో ఏంటి ఏదో దాన్ని భయపెడదామంటే నాకే భయమేసింది అని భయపడుతూ దేవుని తలుచుకుంటూ దుప్పటి ముసుగేసేసింది. మరి మన లేక చేసే ఈ చిలిపి పనుల వలనైనా శ్రీకర్ సంధ్య ఒకటవుతారా? వాళ్ళిద్దరి దాంపత్యం కలవబోతున్నారా లేదా తెలియాలి అంటే ఇంకెందుకు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే సంజయ్ ఎక్కడున్నాడో ఆకాష్ పట్టుకోగలుగుతాడో లేదో గెస్ట్ చేయండి. మీకు మన ఈ ప్రేమ సంఘర్షణలో ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మా ఛానల్ పైన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.